సత్యాన్వేషణ టీవీ కార్యక్రమమునకు స్వాగతం. మీ జీవితంలో శాంతి లేదా? మీ జీవితమును ప్రయాసతో బతుకుచున్నారా? రండి, యేసు మిమ్మును ఈ బాధల నుండి విడిపించును, సత్యము మిమ్మును స్వతంత్రులుగా చెయ్యును. ఈ కార్యక్రమమును వీక్షించటం ద్వారా ప్రభువు దీవెనలు పొందండి. మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు వారి ప్రశస్త నామమున మీకు అందరికీ శుభాలు తెలియచేయుచున్నాను. సత్యాన్వేషణ అనే ఈ యొక్క టీవీ కార్యక్రమములకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానించున్నాం. ప్రియులరా, గత వారంలో మనం చూసుకున్నట్లయితే దేవుని మహిమ అనేటువంటి శీర్షికతో మనము వాక్య ధ్యానం చేయటం జరిగింది. అందులో మనం గ్రహించింది ఏంటనంటే, దేవుని మహిమ ప్రత్యక్ష గుడారము దగ్గరికి వచ్చినప్పుడు దేవుని మహిమ ఆ కొండ శిఖరం మీద కమ్మబడిందని, దేవుని మహిమ ప్రత్యక్ష గుడారం మీదకి వచ్చినప్పుడు మోషే అందులోనికి ప్రవేశించలేకపోయాడని మనం గ్రహించాం. ఈ రెండవ భాగం కింద దేవుని మహిమను గురించి మనం చూస్తున్నప్పుడు ప్రియులారా, దేవుని మహిమ సొలొమోను కట్టిన మందిరం దగ్గర ఎలాగుంది, దేవుని మహిమ సొలొమోను కట్టినటువంటి మందిరము కోణంలో నుంచి మనం ఆలోచించినట్లయితే, మొదటి రాజుల మొదటి గ్రంథంలో 8వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు, మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. కాబట్టి యెహోవా తేజోమహిమ యెహోవా మందిరంలో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలువలేకపోయిరి. యాజకులు సేవ చేయుటకు నిలువలేకపోయిరి ఈ హేతువు చేత. అంటే దేవుని మహిమ, దేవుని సొలొమోను కట్టించినటువంటి మొదటి దేవాలయంలోనికి వచ్చినప్పుడు దేవుని మహిమ అక్కడ కనపడినప్పుడు ప్రియులారా, యాజకులు సేవ చేయలేకపోయారంట. యాజకులు నిలబడలేకపోయారు, యాజకులు ఉండలేకపోయారు. దాని అర్థం ఏంటి? అసలు దేవుని మహిమను మానవుడు తట్టుకోగలడా? దేవుని మహిమను మానవుడు తట్టుకోగలడా? దేవుని తేజస్సు, దేవుని తేజో మహిమ మందిరమును నింపినప్పుడు, ప్రత్యక్ష గుడారమును నింపినప్పుడు ప్రియులరా, మనం అక్కడ ఉండగలమా? అక్కడ మనం దానిని అనుభవించగలమా? అటువలనే ప్రియులరా, 7వ అధ్యాయములో, అదే గ్రంథం 7వ అధ్యాయములో మనం చూస్తున్నప్పుడు ఆ యొక్క మందిర నిర్మాణమును మనం గ్రహిస్తూ ఉన్నాం. 7వ అధ్యాయం అంతా కూడా, ఆ 7వ అధ్యాయ మందిర నిర్మాణం అంతటిని మనం చూస్తున్నప్పుడు అది ఒక గొప్ప మందిరం. అది గొప్ప మందిరం, అది స్తంభములతో కట్టబడింది, అది బంగారముతో కట్టబడింది. అందులోని పాత్రలు, అందులోని ఉపకరణములన్నీ కూడా బంగారంతోనూ వెండితోనూ అవి తయారు చేయబడ్డాయి, అవి చెక్కబడ్డాయి. అవి చాలా చక్కగా నిర్మితమైన ఒక వరుసలో కిటికీలు, గుమ్మాలు అన్నీ ఉన్నాయి. కానీ ప్రియులరా, అంటిల్ ద లార్డ్ కమ్స్ దేర్, దేవుడు తన మహిమతో ఆ మందిరాన్ని నింపేంత వరకు ఆ మందిరం ఎంత గొప్పగా కట్టినా అది వ్యర్థమైన మందిరమే. ఎప్పుడు దేవుని మందిరము యెహోవా తేజస్సుతో నింపబడుతుందో, ఎప్పుడు దేవుని మందిరము యెహోవా తేజస్సుతో ఆక్రమించబడుతుందో అప్పుడే మానవునికి అందులో దీవెన దొరుకుతుంది. అప్పుడే మానవునికి ఒక ఉపశమనం లభిస్తుంది,
అప్పుడే మానవుడు ఆశీర్వదింపబడినవాడు అవుతాడు. నిర్మాణంలో ఏమీ లేదు, పెద్ద పెద్ద నిర్మాణాలు, గొప్ప గొప్ప భవంతులు. అక్కడ మనం గత వారంలో చూచినట్లు ప్రత్యక్ష గుడారంలో నీకు దీవెన లభించాలంటే దేవుని మహిమ అక్కడికి రావాలి దేవునితో పాటు. అలాగే ఇక్కడ దేవుని ఆలయమైనటువంటి ఆ సొలొమోను మందిరంలో ప్రియులరా నీకు దీవెన కావాలంటే యెహోవా దేవుడు ఆ యొక్క చోటికి రావాలి తన మహిమతో. ఈ సత్యాన్ని మనం గ్రహించినట్లయితే, ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకుంటున్నట్లయితే ప్రియులరా మనము దేవుని మందిరాన్ని గురించి కన్నా దేవుని మహిమ గురించి ఎక్కువ ఆలోచన చేస్తాం. చాలామంది నాకు మందిరం లేదు, నాది చిన్న మందిరం, నాకు స్లాబ్ మందిరం లేదు, ఆర్సీసీ స్లాబ్ లేదు, మాకు టైల్స్ లేవు, మాకు మార్బుల్స్ లేవు, మాకు అది లేదు ఇది లేదు అని అనుకుంటున్నారు. అలాగే నేటి క్రైస్తవ సంఘంలో ఎక్కువ వనరులు, ఎక్కువ ఖర్చు దేనికి పెడుతున్నారంటే మందిర నిర్మాణాల కొరకు పెడుతున్నారు. కొన్ని లక్షలు, ఇంకా చెప్పాలంటే కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఏసీ చేస్తున్నారు మందిరాన్ని. కానీ ఏసీ చేస్తున్న మందిరంలో టైల్స్, మార్బుల్స్ లేకపోతే టేకు ఆల్టర్ల నక్షి పని చేయిస్తున్నటువంటి ఈ మందిరాల్లో ప్రియులరా దేవుని మహిమ ఉందా? దేవుని మహిమ దిగొస్తుందా? దేవుని మహిమ నివసిస్తుందా? దేవుని మహిమకు ఆ మందిరము వేదిక అవుతుందా? ఈ ప్రశ్న వేసుకోవాలి మీరు వెళ్ళే సంఘాల్లో. ఈ ప్రశ్న వేసుకోవాలి. డూ యూ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్? దేవుని మహిమను మీరు చూడగలుగుతున్నారా ఆ మందిరాల్లో, ఆ కార్యక్రమాల్లో? దేవుని ఆలయము. అలాగే 2వ దినవృత్తాంతాల్లో కూడా దేవుని మందిరాన్ని గురించినటువంటి మహిమను గురించిన వివరం అక్కడ మనం చూస్తున్నాం. 2వ దినవృత్తాంతములు 5వ అధ్యాయము 14వ వచనాన్ని కానీ మనం గమనించినట్లయితే, అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరం నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మందిరం ఉన్న చోట నిలువలేకపోయిరి. ప్రియులారా, ఒకవేళ మీరు ఈ విషయాన్ని గమనించారో లేదో, మెయిన్ లైన్ సంఘాల్లో అనగా లూథరన్ సంఘం, బ్యాప్టిస్ట్ సంఘం, సిఎస్ఐ సంఘం, సిఎన్ఐ సంఘం, మెథడిస్ట్ సంఘం, ఈ సంఘాల్లోని యాజకులు నడుమునకు ఒక రోప్, ఒక దట్టి కడతారు. యాక్చువల్గా ఇది రోమన్ క్యాథలిక్స్ నుండి వచ్చినటువంటి సాంప్రదాయం. ఆ సాంప్రదాయం ప్రకారం ఏంటనంటే ప్రియులరా, ఆ రోప్, ఆ దట్టికి చాలా చాలా పెద్ద తోక ఉండాలి. అది మందిరం బయట వరకు ఉంటుందంట. అతడు గంట కట్టుకొని వెళ్ళాలి. యాక్చువల్గా గంట కూడా ఉంటుంది. ఈ యొక్క త్రాడు, ఈ నడుముకి త్రాడు, ఆ త్రాడు తోక చాలా దూరంగా ఉంటుంది, వెనక్కంటూ ఉంటుంది. అలాగే ఆ తాడుకి ఒక గంట కడతారు. ఏం జరుగుతుందంటే యాజకుడు బలి అర్పించడానికి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళినప్పుడు ప్రియులరా, ఒకవేళ ఆ యాజకుడు సరి అయిన సిద్ధపాటు లేకుండా వెళితే, ఆ యాజకుడు దేవునికి ఇంపైన, దేవునికి ఇష్టమైన బలి అతడు పట్టుకెళ్ళలేకపోతే, దేవుడు యాజకుని జీవితాన్ని బట్టి దేవుడు మొత్తుతాడంట.
అప్పుడు అతడు కింద పడిపోతాడు. కింద పడిపోయినప్పుడు బెల్ మోగుతుంది. అతను కట్టుకున్నాడు కదా నడుక్కి, అతడి బెల్ మోగుతుంది. బెల్ మోగినప్పుడు కింద పడిపోయినప్పుడు వెనకాలంటూ ఉన్నటువంటి మందిరం వరకు ఉన్నటువంటి వెనక వరకు ఉన్నటువంటి ఆ తాడుతో వారు అతన్ని లాగేస్తారన్నమాట వెనక్కి. ఎందుకనంటే మరొకడు ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి అడుగు పెట్టడానికి సాహసించడు. అర్థమవుతుంది కదా? యాజకులు నిలవలేకపోవటం అంటే అది. దేవుని మహిమ మందిరాలను కమ్ముకున్నప్పుడు, దేవుని మహిమ ఆ యొక్క ఆలయాన్ని కమ్ముకున్నప్పుడు, దేవుని మహిమ ఈ లోకంలో ప్రియులరా ఒక మందిరాన్ని, ఒక ఆలయాన్ని అది దిగి వచ్చినప్పుడు మనం దాన్ని చూడలేం, మనం దాన్ని అర్థం చేసుకోలేం, మనం దానిలో నివసించలేం, దానిలో నిలబడలేం. కనుక ప్రియులరా ఇంత గొప్ప దేవుని మహిమని చప్పట్లతో మనం మహిమపరచగలమా? చప్పట్లు కొడితేనే దేవుడు మహిమపరచబడతాడా? ప్రియులరా నేను గత వారంలో సంధించిన ప్రశ్న, దేవుని మహిమ అంటే ఏంటి? దేవుని మహిమను వివరించగలమా? దేవుని మహిమను అర్థం చేసుకోగలమా? మానవ జ్ఞానం, మానవ మెదడు దేవుని మహిమను అర్థం చేసుకోగలదా అనే మాటలు మనం చూస్తున్నప్పుడు, యెషయా గ్రంథంలో దేవుని మహిమను గురించి చాలా దగ్గరగా వచ్చేటువంటి ఒక అంశాన్ని యెషయా ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రవక్త అయిన యెషయా రాసినటువంటి గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనము. 6వ అధ్యాయం 2వ వచనంలో, ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. ఇది పరలోకంలో ఉత్తర భాగంలో ఉన్నటువంటి దేవుని ఆలయంలో జరుగుతున్న ఆరాధనా క్రమం. అయితే ప్రియులరా వారు అక్కడ ఒక పాట పాడుతున్నారు, ఒక కోరస్ పాడుతున్నారు. అదేంటి? 3వ వచనములో, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. మరి ఏం చేస్తున్నారు? గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నారు. ఎవరికి చేస్తున్నారు? యెహోవా దేవునికి. ఆయన ఎక్కడున్నాడు? ఆయన సింహాసనం మీద ఆసీనుడైనాడు. అయితే ప్రియులరా వారు చేస్తున్నటువంటి ఆ స్థుతిలో మనం గమనించవలసిన ఒక సత్యం ఏంటనంటే, పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన పరిశుద్ధతతో నిండి ఉన్నది అని రాయొచ్చు కదా. అది నా పాయింట్. సర్వలోకము ఆయన పరిశుద్ధతతో నిండి ఉన్నది అని రాయకుండగా అక్కడ ఏమని వారు పాడిరి? వారు ఏమని పాడారంటే, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ప్రియులరా పరిశుద్ధతతో నిండి ఉండటం అన్నా మహిమతో నిండి ఉండటం అన్నా ఒకటే అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రియులరా, మనము దేవుని మహిమను చాలా దగ్గరగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయనకు దగ్గరగా ఉన్నటువంటి ఆయన గుణలక్షణం పరిశుద్ధత. పరిశుద్ధత ప్రియులరా పరిశుద్ధ గ్రంథము అని దీన్ని పిలుస్తాం. దేవుణ్ణి పరిశుద్ధుడు, పరిశుద్ధ దేవుడు అని పిలుస్తాం. అలాగే త్రిత్వ దేవుణ్ణి పరిశుద్ధ త్రిత్వము అంటాం. అలాగే దేవుని ఆత్మను పరిశుద్ధ ఆత్మ, పరిశుద్ధాత్మ అని అంటాం. అలాగే యేసు ప్రభు వారి జీవితాన్ని కూడా మనం చూస్తున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, నాలో పాపం ఉన్నదని ఎవడైనా స్థాపింపగలడా అని ఆయన సవాల్ చేసినట్లు మనం చూస్తున్నాం. ఇఫ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్,
దేవుని పరిశుద్ధతను మనం కానీ అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తే మనము చాలా దగ్గరగా ఆయన పరిశుద్ధతను బట్టి మనం అర్థం చేసుకోగలం. ఆయన పరిశుద్ధతే ఆయన మహిమ, ఆయన మహిమయే పరిశుద్ధత, ఆయన పరిశుద్ధతే మహిమ, ఆయన మహిమయే పరిశుద్ధత. దేవుణ్ణి మహిమపరచడం అంటే చప్పట్లతో కాదు. దేవుణ్ణి మహిమపరచడం అంటే ఒక 200 500 మంది క్వైర్ని పెట్టి కాదు. దేవుణ్ణి మహిమపరచడం అంటే ఒక 15 అడుగులు 20 అడుగులు స్టేజ్ వేయటం కాదు. దేవుణ్ణి మహిమపరచడం అంటే లైటింగ్ పెట్టడం కాదు, గుండెలు అదిరిపోయేంత సౌండ్ సిస్టమ్ పెట్టడం కాదు ప్రియులరా. పరిశుద్ధంగా జీవించటం, పరిశుద్ధంగా జీవించటం. దేవుణ్ణి మహిమపరచడం అంటే మన జీవితాన్ని పరిశుద్ధంగా జీవించటం, పరిశుద్ధమైన జీవితము ద్వారా ఆయనకు మహిమ చెల్లించటం, పరిశుద్ధమైన మాటల ద్వారా ఆయనకు మహిమ చెల్లించటం, పరిశుద్ధ ప్రవర్తన ద్వారా ఆయనకు మహిమ చెల్లించటం, పరిశుద్ధ మాటల ద్వారా ఆయనకు మహిమ చెల్లించటం. ప్రియులారా, నీవు నోటితో మహిమ 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 అంటే ఆయన మహిమపరచబడ్డు. ప్రియులారా, ఆయనకు మహిమ తక్కువయ్యి ఆయనకు మహిమ లేదని నువ్వు మహిమ చెల్లిస్తే ఆయన మహిమపరచబడతాడు అనేటువంటి ఒక అల్పమైన అబద్ధపు ఆలోచన కలిగి ఉన్నావేమో నువ్వు. అది ఎంత మాత్రం కాదు. పగటికి పగలు రాత్రికి రాత్రి బోధ చేయుచున్నాయి, జ్ఞానం తెలుపుచున్నాయి. మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు చెప్పనా? నన్ను ఆశీర్వదించు ప్రభువా, నన్ను దీవించు ప్రభువా, నాకు బట్టలు కావాలి, నాకు ఉద్యోగం కావాలి, నాకు బండి కావాలి, నాకు పెళ్ళి కావాలి, నాకు గృహం కావాలి, నాకు ఆయుష్ కావాలి, నాకు స్వస్థత కావాలి, నాకు డబ్బులు కావాలి, నాకు పదవి కావాలి, నాకు అధికారం కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి. నీకు ఎప్పుడు కావలసినవే ఎక్కువ. అందుకని మనం ఏమైనా దేవుణ్ణి స్తుతిస్తున్నామంటే మనకున్నటువంటి ఒక దురభిప్రాయం ఏంటనంటే మనం ఏదో ఆయన గ్యాస్ కొట్టేసి ఆయన దగ్గర ఇవన్నీ కొట్టేద్దామని ఆలోచన. మనం మోసపూరితమైన ఆలోచన, దాన్ని వదులుకో. ఆయన ప్రియులరా, ఒకసారి ఒకవేళ మీరు కానీ చీఫ్ మినిస్టర్ గారిని కలిశారనుకోండి, మీరు కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కలిసి ఆయనతో భోజనం చేశారు అనుకుందాం ఒకరోజు. మీరు వచ్చి ఏం చెప్తారు? కనపడిన వాళ్ళు కల్లా చెప్తారు. ఏమని చెప్తారు? నేను ముఖ్యమంత్రితో భోజనం చేశాను, నాకు అది పెట్టారు, నాకు ఇది పెట్టారు, నాకు అది ఇచ్చారు, ఇది ఇచ్చారు, త్రాగటానికి వచ్చేసేటప్పుడు ఈ బహుమానం ఇచ్చారు. అబ్బా, అడిగినా అడగపోయినా అవతలోడు నువ్వు చెబుతానే ఉంటావు నీ జీవితాంతం. ఒక్క పూట భోజనం చేస్తే ప్రచురించడం అంటే అది, ప్రకటించడం అంటే అది. మనం ఎవరైనా గొప్పవారిని కలిసి వారితో ఒక కొత్త అనుభవం కానీ పొందితే మనం ఎలాగైతే అందరికీ చాటి చెప్తామో, చాటింపు వేసి చెప్తామో, అలాగా ప్రభు మహిమను చాటింపు వేయాలి నీ జీవితంలో. అదే ఆకాశాలు చేస్తున్నాయి, అవే అంతరిక్షాలు చేస్తున్నాయి. పగలు అదే పని చేస్తుంది, రాత్రి అదే బోధించుచున్నది. ఏం బోధిస్తుంది? మమ్మల్ని సృజించిన, ఆకాశములను సృజించినటువంటి దేవుడు, భూమిని సృజించిన దేవుడు, మమ్మల్ని సృజించిన దేవుడు ఎంత గొప్పవాడు అని అవి ప్రకటించుచున్నవి, అవి బోధ చేయుచున్నవి. ప్రియులారా, ఈ సృష్టిలో అణువణువు, ప్రతి మొక్క, ప్రతి చెట్టు, ప్రతి ఫలము, ప్రతి చేప, ప్రతి నీటి బొట్టు, ప్రతి శిఖరము దేవుణ్ణి మహిమపరుచుచున్నవి, అవి ప్రకటించుచున్నవి. మరి నువ్వేం చేస్తున్నావు?
అమ్మో మేము ఎంతకాలం నుంచి క్రైస్తవులం, మేము ఎంతకాలం నుంచి మందిరానికి వెళ్తున్నాం, మేము ఎంతకాలం నుంచి దేవుణ్ణి సేవిస్తున్నాం, మా ముత్తాతిది, మా తాతిది, మా నాన్నది, మేమిది, మా అన్నదమ్ములు, ఈ సంఘంలో ఇన్ని కుటుంబాలు మా మా ఇంటి పేరోళ్ళు ఉన్నారు అని అన్నారు. కరెక్టే. కానీ నీ పేటలో దేవుణ్ణి మహిమపరిచావా? నీ కార్యాలయంలో దేవుణ్ణి ప్రచురించావా? నీ జీవితం ద్వారా, నీ మాటల ద్వారా, నీ సహాయం ద్వారా, నీ సత్క్రియల ద్వారా, నీ యొక్క ప్రవర్తన ద్వారా దేవుణ్ణి మహిమపరిచావా? దేవుణ్ణి ఘనపరిచావా? ప్రియులరా, దేవుణ్ణి మహిమపరచాలంట ఎలా చేయాలంట? 96వ కీర్తన 96వ కీర్తనలో 8వ వచనాన్ని మనం చూస్తున్నాం. కీర్తనలో 96వ కీర్తన 8వ వచనం, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి, నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములలోనికి రండి. ఏం చేయాలంట? తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. దేవునికి మనం తగిన మహిమ చెల్లించాలి. దేవునికి ఆయనకు తగిన మహిమ చెల్లించాలి. ఉదాహరణకి మనం ఒక వెడ్డింగ్, ఒక మ్యారేజ్కి వెళ్తున్నాం అనుకోండి. మ్యారేజ్ చాలా ధనవంతులది అనుకుందాం. చాలా ధనవంతులతో అయితే మనం ఏం చేస్తాం? అమ్మో వాళ్ళు చాలా గొప్పవారు, అయ్యో వారు ధనవంతులు కనుక వాళ్ళకి మనం కాస్ట్లీ గిఫ్ట్ పట్టుకెళ్ళాలి, వారికి ఖరీదైన బహుమానం తీసుకెళ్ళాలి. అంతేగాని ఓ 100 రూపాయలదో 50 రూపాయలదో మనం పట్టుకెళ్ళం కదా. మనం వారికి చాలా ఖరీదైన బహుమానం అంటే అర్థం ఏంటనంటే తగిన బహుమానం తీసుకెళ్తాం వాళ్ళకి. మనకి స్తోమత ఉన్నా లేకపోయినా, మన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా, మనకు అనుకూలంగా ఉన్నా లేకపోయినా మనం వారికి తగిన బహుమానం తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. అలాగనే ప్రియులరా, దేవునికి కూడా మనం తగిన మహిమ ఆయనకి చెల్లించాలి. దేవునికి మనం తగిన గొప్ప మహిమ ఆయనకి తీసుకొని రావాలి. మంచి కార్యాలు ఆయన కొరకు చేయాలి, మంచి మాటలు ఆయన గురించి చెప్పాలి, మంచి ప్రవర్తన మనము ఆయన కొరకు జీవించడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు దేవుడు తప్పక నీ స్తుతిని అంగీకరిస్తాడు. కనుక ప్రియులారా, ఏదో నేను క్వైర్లో నా పాటల ద్వారా దేవుని మహిమపరుస్తున్నానని మీరు అనుకోదు, లేకపోతే నేను అది చేసి ఇది చేసేసి నేను స్తుతించేయటం ద్వారా దేవుని మహిమపరుస్తున్నాను అని అనుకోవద్దు. కానీ నీవు తగిన మహిమ ప్రభువుకు చెల్లించాలంటే ఆకాశములో దేవుని మహిమను, అంతరిక్షము దేవుని మహిమను, పగటికి పగలు, రాత్రికి రాత్రి దేవుని మహిమను ప్రచురించుచున్నవి, ప్రకటించుచున్నవి, బోధ చేయుచున్నవి అనే రీతిగా మనం కూడా ఈ లోకంలో ఆయన కొరకు పరిశుద్ధంగా జీవిస్తే అదే దేవునికి మహిమ చెల్లించటం. పవిత్రంగా జీవించటమే దేవునికి మహిమ చెల్లించటం. అంతేగాని మనము ఆదివారం ఆరాధనలో 2 గంటల్లో భక్తి ప్రపత్తులతో నిష్ఠాగరిష్టంగా ఉండి మిగతా 6 రోజులు మనకి ఇష్టం వచ్చినట్లు బతికేసి ఈ లోకంలో నేను దేవుణ్ణి మహిమపరిచేస్తున్నానంటే అది నిన్ను నీవు మోసగించుకోవటం, దేవుణ్ణి మోసగించడానికి ప్రయత్నించటం. అయితే దేవుడు మోసపోడు, దేవుడు వెక్కిరింపబడడు. ఈ సత్యాలు మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలిగించాలని, ఈ సత్యాల ద్వారా మీరు దేవుని మహిమలో కట్టబడాలని, మనము దేవుణ్ణి మహిమపరచలేం, మనం దేవుని మహిమలో నిలుచుండలేం. కేవలము ఆయన మహిమను ప్రచురము చేయగలం అంతే. కేవలము ఆయన మహిమను మనం ప్రకటించగలం. ఈ సత్యములు మీ యొక్క ఆత్మీయ జీవితాలకు మేలు కలుగజేసి మీరు పాపరహితమైన జీవితాన్ని,
పరిశుద్ధమైన జీవితాన్ని, పవిత్రమైన జీవితాన్ని, యథార్థమైన జీవితాన్ని జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియులరా, ఏకీభవించండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ మహిమను గురించి మేము విన్నాం ప్రభువా. మీ మహిమను మేము ఏమాత్రము తండ్రి తాకలేం, మీ మహిమలో నివసించలేం, మీ మహిమలో మేము ఏమాత్రము తండ్రి మీ మహిమను మేము చూడలేం. దేవా, ఈ వాక్యం విన్నటువంటి నీ జనులు మీ మహిమను గురించి చాలా పరిపక్వ జ్ఞానం కలిగిన వారై తండ్రి ఈ లోకంలో మిమ్మలను తమ ప్రవర్తన ద్వారా, తమ మాటల ద్వారా, తమ జీవితం ద్వారా, తమ ప్రవర్తన ద్వారా, తమ నడవడిక ద్వారా, తమ నడత ద్వారా, తమ నిర్ణయాల ద్వారా, తమ తీర్మానాల ద్వారా, తమ యొక్క అనుదిన కార్యక్రమముల ద్వారా మిమ్మల్ని మహింపరచుటకు సహాయం చేయండి. మా జీవితమే మీకు మిమ్మల్ని మహిమపరిచే ఒక ప్రత్యక్ష సాక్ష్యముగా ఉండటానికి సహాయం చేయండి. ప్రభువా, మా పాపములు క్షమించండి. పవిత్రముగా జీవించేటువంటి గొప్ప సవాల్ని దేవా నీ ప్రజలందరూ తీసుకొనుటకు సహాయం చేయండి. ప్రత్యేకంగా ప్రభువా, ఈ యొక్క కార్యక్రమంలో ఏకీభవించిన ఎవరైనా బలహీనత కలిగిన వారు ఉంటే వారిని ముట్టని ప్రభువా, స్వస్థపరచండి. తగిన దీవెనలతో వారిని నింపండి. అటువలనే ప్రభువా, ఈ సత్యాన్ని ప్రభువా గ్రహించి ప్రభువా, రక్షణ లేని వారికి రక్షణ, నిర్జీవం అయిపోయిన వారికి ఉజ్జీవము, ఏ సమస్యల్లో, ఏ బాధల్లో, ఏ ఎక్కట్లో ఉన్నవారో వారిని ఆ యొక్క సమస్యల నుంచి బయటపడేయమని, వారిని నూతనపరచమని, నూతన బలమును, నూతన శక్తిని వారిని దయచేయమని వేడుకొనొచ్చు. ప్రభువా, వారిని మీ యొక్క మహిమలో వారిని కొనసాగింప చేయమని బతిమాలుచు. మీ మహిమ రాజ్యంలో ప్రభువా మేము మీ యొక్క అసలు సిసలైన మహిమను చూసేంత వరకు ప్రభువా ఈ లోకంలో తండ్రి మీకు సాక్షులుగా మేము జీవించుటకు సహాయం చేయమని ఈ కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువా మీ దీవెనలు ప్రసాదించమని యేసు నామముని మనవులు అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకెల్లరకు సదాకాలము తోడేయుండును గాక. ఆమెన్. ప్రియులరా, ఈ సమయంలో మేము ఒక ఉచితమైనటువంటి బైబిల్ కోర్స్ని అందరికీ అందించడానికి ఇష్టపడతా ఉన్నాం. 25 పాఠాలు ఉన్నటువంటి ఈ యొక్క కోర్స్ని మీరందరూ పొందుకొని మాకు మీరు అడ్రస్ పంపితే మేము ఈ కోర్సుని మీకు పంపగలం. ఇది తెలుగులోను ఇంగ్లీష్లోను ఉంది. దీనిని మీరు యవనస్తులైన బిడ్డలు లేక చదవగలిగిన ప్రతి ఒక్కరూ దీనిని చేయవచ్చు. ఇది ముగించుకున్న తర్వాత మీకు ఒక సర్టిఫికేట్ కూడా మేము ఇవ్వగలం. కనుక దీని గురించి ఆసక్తి కలిగిన వారు మమ్మల్ని ఫోన్ ద్వారా కానీ లేకపోతే SMS ద్వారా కానీ మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరుచున్నాను. ప్రభు మిమ్మలను హెచ్చుగా దీవించునుగాక. ఆమేన్. ఉచిత బైబిల్ కోర్స్ మీ ఇంటి వద్ద నుండే చేయవచ్చును. కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ ఇవ్వబడును. మీ ప్రార్థనా అవసరతలకు మా చిరునామా రెవరెండ్ సురేష్ బాబు, పోస్ట్ బాక్స్ 5, SR నగర్ పోస్ట్, రాజమండ్రి 533105, తూర్పు గోదావరి జిల్లా. ఫోన్ నంబర్ 9441639372.